హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే మిల్ మేకర్ రైస్ అండి. మనకి ఇంట్లోన వంట చేయడానికి టైం లేనప్పుడు, లేకపోతే ఎవరైనా మన ఇంటికి సడన్గా వచ్చేటప్పుడు మనం ఇలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే ఎంతో టేస్టీగా ఈ మిల్ మేకర్ రైస్ని మనం తయారు చేసుకోవచ్చండి. అలాగే ఈ మిల్ మేకర్ రైస్ నేను కుక్కర్లోన ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా కుక్కర్లో తయారు చేసుకోవటం వల్ల మనకు చాలా ఈజీగా, అలాగే చాలా తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ని తీసుకున్నానండి. తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మిల్ మేకర్స్ని వేసుకుంటున్నాను. గ్రాముల్స్లో చూస్తే 150 గ్రామ్ వరకు ఉంటాయండి ఈ మిల్ మేకర్స్ అనేవి. వీటిని మనం మంచి టేస్ట్ రావటం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మన దగ్గర ఉండే ఏ స్పైసెస్నైనా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిరియాలు, ఇలాచి, లవంగి, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పులవ పువ్వు వేసుకున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి నేను ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్ని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మిల్ మేకర్స్ అనేవి బాగా కుక్ అయ్యండి. ఇప్పుడు వీటిని మనం తీసుకోవాలండి. వాటర్ లేకుండా పూర్తిగా వీటిని ఇలా ఒక స్ట్రైనర్లో వేసి పైనుంచి గరిటతోని ఇలా అరిస్తే వాటిలో ఉండే వాటర్ అనేది మనకి సపరేట్ అయిపోతుందండి. వాటర్ తీసి మాత్రమే మిల్ మేకర్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిల్ మేకర్స్ని కూడా మనం తీసుకోవాలండి. తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని కూడా మనం ఈ కుక్కర్లోన వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని ఒకసారి మనం కలుపుకోవాలి. అయితే ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా స్పైసీగా రావటం కోసం కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకున్నానండి. గరం మసాలా వేసుకోవడం అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ నేను తీసుకున్నానండి. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటేబుల్ని కుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తోని 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నానండి. అంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. 1:2 రేషియోలో తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నానండి. ఇక్కడ మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని పైన విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ని బంద్ చేశానండి. ఇక్కడ మనకి స్టవ్ బంద్ చేసిన తర్వాత కుక్కర్ విజిల్ సౌండ్ అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాతే మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూడాలండి. ఇక్కడ చూడండి, కుక్కర్ మూతని నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ రైస్ అనేది బాగా ఉడికిందండి.
చూసారా చాలా పర్ఫెక్ట్గా మనకు మిల్ మేకర్ రైస్ అనేది తయారైపోయిందండి. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా డిన్నర్లోకైనా దీన్ని తీసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.